అందుకున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు. నిర్గమాకాండము 10వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహునులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులను అతని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దూరాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలను వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చేయి చాపము అని ఐగుప్తు దేశము మీదికి అవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్ల పాడు చేయనని వాటన్నిటినీ తినివేయనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశమును మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తి సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్ల పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశను. అప్పుడు దేశమంతటా చెట్లు గాని పొలముల కూరలే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను తరువాత పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసిదని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా యొద్ద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తి
సమస్త ప్రాంతంలో ఒక్క మిడతైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయుడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారములాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములో వెలుగుండెను. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవా అర్పింపవలసిన బలులు నిమిత్తమును హోమార్పుల నిమిత్తము నీవు మాకు పశువులు ఇవ్వవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవించవలెను అక్కడ చేరక మునుపు మాకు తెలియదెనను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరుపుగా అతడు వారిని పోనీయనొల్లకు ఉండెను. గనుక ఫరో, నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదనని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడనన్ను. ఆమేన్. నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు దేవ కొను జనులకు నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూనే చూడలేక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూనే చూడలేక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్య. మట్టి కోసం మాణిక్యముల
యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టి ముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగింపబూనిరి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టి ముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించబూనిరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. దినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను కొనిపో. దినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను కొనిపో. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో, నే చూడలేదిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో, ఎన్నడూ నే చూడలేదిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. దేవుని వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతిదినము నీ పాదముల దగ్గరికి వచ్చి నీతో సహవాసము చేటుకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రములు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మా శరీర పోషణ కొరకే ఎవరు ఏ పని చేయుచున్నారో ఆ పనిలో మీరు తోడయుండి నీ శక్తినిచ్చి నీ కాపుదలనిచ్చి అన్ని పనులు ముగించుకుని పరుగున నీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రములు. ఇప్పుడు వరకు కొన్ని కీర్తనలు పాడి నిన్ను మహింపరచడానికి, దైవ సన్నిధి క్రమములు జరిగించి నిన్ను గణపరచడానికి, నిర్గమాకాండము రోజుకు ఒక అధ్యాయమును చదవడానికి, చదివిన అధ్యాయమును ధ్యానించడానికి మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనములు 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 చెల్లించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఈరోజు 10వ అధ్యాయమును ధ్యానించుచు ఉండగా ఈ అధ్యాయములో నువ్వు చూపిస్తున్న అత్యధికమైన నీ ప్రేమను, నీ యొక్క ప్రేమను, నీ కృపను మేము చూడడానికి సహాయము దయచేయండి. నీ యొక్క కృప ఎంత విస్తరించిందో, నీ కృప నీ ప్రజల ఎడలు ఎంత ప్రత్యేకముగా ఉన్నదో ఐగుప్తీయులు తెలుసుకునేటట్లుగా, ఫరో తెలుసుకునేటట్లుగా చేసినట్లు ఈనాడు మా ఎడల నీకున్న జ్ఞానానికి స్తోత్రం. నీ కృప ఎంత విస్తరించినదో ఈ లోకమంతా తెలుసుకునేటట్లుగా ఏ సహాయము దయచేయమని ఈ సేవకుడు శరీరం, ప్రాణము, ఆత్మ తండ్రిని స్వాధీనమందించుకుని ఆటంకములన్నిటినీ లయపరిచి
వాక్యవర్తమానము ఒక విత్తనము నేలలోనికి వెళ్ళి ఆ చెమ్మ చేత ఆ నేల మట్టిలో నుండి ఎలాగున నేనాని మొలకలెత్తి ఫలిస్తూ ఉంటుందో, హృదయము మంచి నేలన్నావు గనుక అయా మంచి నేల వలె వినుచున్న ప్రతి ఒక్కరి హృదయం మార్చివేసి దారి పక్కనున్న నేల వలె కాకుండా, రాతి నేల వలె కాకుండా, ముళ్ళ పొదల మధ్యలోని నేల వలె కాకుండా మంచి నేల వలె మా అందరి హృదయములు మార్చి వాక్యము చేత మా జీవితాలని ఆత్మీయంగా ఫలింపచేయమని ఈ సమయంలో మీరే మాట్లాడమని వాక్యమయున్న క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ఆత్మారము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. వాక్యవర్తమానము ద్వారా తన ప్రభావమును మన హృదయములోనికి పరిశుద్ధాత్మ తండ్రి ప్రకాశింపచేయును గాక. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరమును బట్టి నిర్గమాకాండమును రోజుకొక అధ్యాయము చొప్పున ధ్యానము చేసుకునడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుని నేను స్తుతించుచు ఉన్నాను. ఈరోజు 10వ అధ్యాయమును మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయములో దేవుడు సృష్టంతటికి ఆయనే అధికారిని, ఆయనే తీర్పు తీర్చేవాడని, ఆయన వల్లనే సమస్తము జరుగుచున్నవని ఐగుప్తీయులు తెలుసుకునేటట్లుగా, ఇశ్రాయేలు తెలుసుకునేటట్లుగా, ఫరో తెలుసుకునేటట్లుగా ఈ అధ్యాయములో దేవుడు కనిపిస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 7వ అధ్యాయములో తన ప్రత్యేకతను దేవుడు చూపించడం ప్రారంభించాడు. మొట్టమొదట కర్రను పాముగా చేయుట, 2 నీటిని రక్తముగా మార్చుట. 8వ అధ్యాయములోకి వచ్చేటప్పటికి కప్పలను పుట్టించుట, పేలు పుట్టించుట, ఈగల గుంపులను పంపించుట. ఈ 3 అద్భుతాలు అంటే 5 అద్భుతాలు. 9వ అధ్యాయములోనికి వచ్చేటప్పటికి పశువులకు తెగుళ్ళు వచ్చినాయి. 2వది పొక్కులు పొక్కి దద్దుర్లు. 3వది వడగండ్ల వర్షము వచ్చినది. 8 అద్భుతములు మనము చూచి ఉన్నాం. ఈరోజు 10వ అధ్యాయములో 9, 10 అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిడతల దండు 9వది. 10వది కట్టిక చీకటి. దేవుడు తన శక్తిని ఈ 10 అద్భుతముల ద్వారా, 10 సూచక్రియల ద్వారా, ఈ 10 కార్యముల ద్వారా యెహోవా ఎవరు, యెహోవా నిన్ను ఎరుగను అని ఐగుప్తి చక్రవర్తి అయిన ఫరో చెప్పిన మాటకు యెహోవా ఎవరో, యెహోవాకి ఎంత శక్తి ఉన్నదో దేవుడు ఈ అద్భుతములు చూపిస్తూ ఉన్నారు.
10వ అధ్యాయము మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని మనం ఈరోజు ధ్యానము చేసుకుందాము. చూడండి, పరిశుద్ధ గ్రంథమునందరూ తెరిచి చదువుచుని వాక్యాన్ని చూడండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠిన పరిస్థితినెను. మొదటి 2 వచనాలను మనము చూచినప్పుడు దేవుడు అద్భుత కార్యములు మోషే, ఇశ్రాయేలీలైన వారు, అటు ఐగుప్తీయులైన వారు చూస్తున్న అద్భుతాలు వారి పిల్లలకు చెప్పడానికి, కుమారులకు తెలియజేయడానికి నేను చేసిన ఈ సూచక్రియలన్నీ కూడా ఇటు ఐగుప్తీయులు అటు నా ప్రజలైన ఇశ్రాయేలు తెలుసుకునేటట్లుగా ఫరో హృదయమును కఠిన పరిస్థితిని, అతని సేవకుల హృదయమును కఠిన పరిస్థితిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుత శక్తి ఎవరు తెలుసుకోవాలి అంటే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకోవాలి. 2, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తెలుసుకోవాలి. ఇశ్రాయేలులే కాకుండా ఇశ్రాయేలుల కుమారులు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు ఐగుప్తి బానిసత్వము నుండి ఎలాగూ విమోచించాడో, తన శక్తి ప్రభావము ఎటువంటిదో నీ కుమారుల కుమారులు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. అందుని బట్టి దేవుడు చేసిన అద్భుతాలను కుమారులు తెలుసుకునేటట్లుగా కీర్తనల గ్రంథములో ఈ ఐగుప్తు దేశములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల గురించి తెలుసుకునేటట్లుగా కొన్ని కీర్తనలు రాయబడ్డాయి. మీరు కీర్తన గ్రంథము 76వ కీర్తన, 76వ కీర్తన, 105వ కీర్తన, 106వ కీర్తన, 3 కీర్తనల్లో ఐగుప్తు దేశములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నిమిత్తము దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల గురించి 3 పాటలు రాసి ఉంచారు. ఈ పాటలు తరతరాలు పాడుకునేటట్లుగా, తరతరాలుగా విషయాలు తెలిసేటట్లుగా దేవుని ఆత్మచేత భక్తులు 3 కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు మనం చదివినప్పుడు ఐగుప్తు దేశములో తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసిన కార్యాలు ఆ కీర్తనల్లో రాయబడి ఉన్నవి. ఇలాగున తర్ఫీదు చేయుట చాలా ప్రయోజనకరము, విశేషముగా మనం గుర్తించుకోవాల్సిన విషయం. అందుకే భక్తుల యొక్క చరిత్రలు, బైబిల్లో ఉన్న వృత్తాంతాలు కూడా అనేక మంది భక్తులు పాటల రూపంలో రాస్తారు. ఆ పాటలు ఎన్ని తరాలు గతించినా ఆ తరాల వారు పాడుకున్నప్పుడు ఆ పాట ఉద్దేశాన్ని గ్రహించి దేవుడు ఆ తరములు ఈ కార్యాలు చేశారని రాబోయే తరం వారు గుర్తించేటట్లుగా దేవుడు కీర్తనలు రాయించాడు. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండములో దైవజనుడైన మోషే ద్వారా 2వ పర్యాయము కొత్త తరానికి ఉపదేశము చేసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 19వ వచనం. నీవు నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రావను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి. 20వ వచనం. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. 21వ వచనం. అలాగూ చేసినట్లా యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములు మీ సంతతి వారు
దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును. మోషే గారు రెండవసారి కొత్త తరానికి ఐగుప్తులో బయలుదేరిన తరము అరణ్యములో నశించిపోయింది. ఒక మోషే గారు చివరి వయసులో ఉన్నారు, ఆయన కూడా యోర్దాను యువతలే మరణిస్తారు. యెహోషువ కాలేబు మాత్రమే బయలుదేరిన వారిలో వారు అడుగు పెడతారు కనాను దేశంలో. ఆ కొత్త తరము దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఎరగని తరము కనుక రెండవసారి మోషే ఆ కొత్త తరానికి ఉపదేశించిన ఉపదేశంలో వారికి చెప్తున్న మాటలు ఏమిటంటే, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, దేవుడి మాటలు ఎప్పుడు చెప్పాలి? తల్లిదండ్రులు తన బిడ్డలను కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి. ఒకటి కూర్చున్నప్పుడు, రెండు త్రోవను నడిచినప్పుడు, అంటే ప్రయాణము చేస్తున్నప్పుడు దేవునికి ఎలాంటి కార్యాలు చేశారో తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలంట. మూడు పండుకొనినప్పుడు, పడుకుని అందరూ విశ్రాంతి తీసుకుంటానికి మంచాల మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు కొద్ది సమయము పగలంతా జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నారు, అప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడాలి. 4 లేచినప్పుడు, ఉదయం లేచిన వెంటనే ఒకరినొకరు కలుసుకున్న వెంటనే, అందుకే మనము లేచిన వెంటనే మరణాత చెప్పుకుంటున్నాం. దేవుని మాట, దేవుని వాక్కు, యేసుప్రభు త్వరగా వస్తున్నాడన్న సువార్తను చెప్తున్నాం, వందనముగా సలాముగా చేస్తున్నాం. లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి, ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రము, ఈ విషయాలన్నిటినీ నీ పిల్లలకు నేర్పాలి. అంతేకాకుండా నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌలుల మీదను వాటిని వ్రాయవలెను. ఇంటి నిండా దేవుని వాక్యాలు, వాగ్దానాలు రాయబడి ఉండాలట. నువ్వు అలా చేస్తే కనుక యెహోవా నీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమున నీ దినములే కాదు, నీ సంతతి వారి దినములే కాదు, ఈ భూమి ఆకాశము ఎంతకాలము నిలిచుంటుందో అంతకాలము నీ సంతతి నిలిచి ఉంటుంది. నువ్వు స్థాపించిన సంఘము, నీ సేవ నిలిచి ఉండాలంటే నీవు నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు దినములో 4 పర్యాయాలు తన కార్యముల గురించి పిల్లలకు నేర్పించమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అలాగూ నేర్పించుట ఎంతో ప్రయోజనకరము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూచినప్పుడు, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యతను పేతురు పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు 6:4లో. అంటే నీ పిల్లలైన వారిని ఎలాగూ పెంచాలి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పటి నుంచి నేర్పాలి? బాల్యము నుండి. బాల్యము నుండి చాలామంది దేవాలయానికి వారి పిల్లల్ని తీసుకురారు, అల్లరి చేస్తారు పిల్లలని, లేక వాక్యాన్ని విననివ్వరు, పాటలు పాడనివ్వరు అని చెప్పి పిల్లల్ని తీసుకురారు, సెల్ ఫోన్లు ఇచ్చేయడం, లేకపోతే టీవీ చూడమని చెప్పడం. అలాగని వారు ఆత్మీయంగా ఎదగలేరు. మా అమ్మగారు నమ్ముకున్న దినాల్లో, ప్రారంభ దినాల్లో నన్ను, మా తమ్ముడిని, మా చెల్లిని, ముగ్గురిని ప్రార్థన తీసుకెళ్ళేవారు. నేను పెద్దవాడిని కనుక నన్ను నడిపించేవారు. వాళ్ళిద్దరిని చెరో సంఖ్యను వేసుకుని ప్రార్థనకి వెళ్ళేవారు. ఆ బాల్యము నుండి ప్రతి ఆదివారం ప్రార్థన తీసుకెళ్తాం, ప్రతి కూటానికి ప్రార్థన తీసుకెళ్ళడం, ఆ అలవాటు వలన ఆ ఆశీర్వాదం ఈరోజు మా జీవితాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. కనుక మీ పిల్లలైన వారిని మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు టీవీ చూడండిరా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, సెల్ ఫోన్తో ఆడుకోండిరా, అలర చేయకుండా అని చెప్పి మీరు చేస్తే వారు అదే మార్గములో వెళ్ళిపోతారు. అందుకే సొలొమోను చెప్తున్నారు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము,
వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకే దేవుడు ఈ నిర్గమాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనముల్లో ఈ సేవకుల హృదయాన్ని, పరో హృదయాన్ని నేను ఎందుకు కఠినపరిచానంటే, నేను చేయబోయే కార్యాలన్నీ కూడా నీ పిల్లలకు నువ్వు తెలియచేయాలి, నీ కుమారులకు తెలియచేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక 3వ వచనము నుండి 20వ వచనం వరకు చూస్తే, 3వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చూస్తే కనుక మిడతల దండు గురించి రాయబడి ఉన్నది. మిడతలు ఐగుప్తు దేశమును ఎలాగూ నాశనము చేసినవో ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మిడతలు పాలస్తీనా దేశంలో సుమారు 40 రకముల మిడతలు ఉన్నట్లుగా చెప్పుదురు. మిడతల్లో 40 రకాల మిడతలు ఉన్నట్లుగా చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో 9 రకాల మిడతలు మనకు కనబడుతూ ఉంటాయి. పెద్ద మిడత, చిన్న మిడత, ఆకు మిడత, పసరు పురుగు, చీడ పురుగు, ఇవన్నీ పేర్లు, మిడతలకున్న పేర్లు. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము బాప్తిస్మమిచ్చు యోహాను గారి చరిత్రను చూసినప్పుడు 3వ అధ్యాయములో, మత్తయి సువార్త 3వ అధ్యాయములో అడవి తేనెని, మిడతలను ఆయన ఆహారముగా తీసుకున్నారు. ఆయన ఆహారముగా తీసుకున్న ఆహారం ఏమిటంటే మిడతలను ఆయన ఆహారంగా తీసుకున్నారు. ఇక్కడ మిడతలు ఆహారానికి వాడబడినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధనలో చాలా మిడతలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని పాడు చేసిన మిడతలు, వాటిని చీడ పురుగులను కూడా కీర్తనాకారుడు 105వ కీర్తన 34వ వచనములోను, 78వ కీర్తన 46వ వచనములోను చీడ పురుగులను చూస్తున్నాం. అయితే ఈ 10వ అధ్యాయములో మిడతలు అని రాయబడ్డాయి, చీడ పురుగులు అని మాత్రము వ్రాయబడలేదు. అంటే మిడతల్లో ఒక రకమే చీడ పురుగు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా ప్రజలను నన్ను సేవించడానికి నువ్వు పంపిస్తే ఏ తెగులు రాదిక, నువ్వు పంపించకపోతే మిడతలు వస్తాయి, దేశం మీద పాడు చేస్తాయి అని హెచ్చరిస్తున్నాడు. ప్రతిసారి వాక్యాన్ని మీరు పరిశీలించినప్పుడు హెచ్చరిక ఉంటుంది వాక్యంలో ఎప్పుడు కూడా. నేను రాత్రి కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు కలలోనో, దర్శనములోనో, సేవకుడు ద్వారానో, వాక్యము ద్వారానో, స్నేహితుడి ద్వారానో, చిన్న బిడ్డ ద్వారానో, పెద్దవారి ద్వారానో ఏదో ఒక రీతిగా ప్రతి మనిషిని హెచ్చరిక చేస్తాడు. చాలామంది అనుకుంటారు మనుషుల మాటలే కదా అనుకుంటారు. ఆ మనుషుల్లో నుండి దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. అందుచేత దేవుడు అవకాశం ఇస్తాడు. ఇదిగో నేను చెప్పినట్లు నా ప్రజలను పోనీయకపోతే రేపు ఈ ఆల్టికి మరలా మిడతల దొండొస్తాయని చెప్తున్నాడు దేవుడు. చూద్దాం 3వ వచనం నుండి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొలక ఎందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోకి రప్పించెదను. 5వ వచనం. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును, తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకున్న మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను, నీ సేవకుల ఇండ్లలోను, ఐగుప్తీలందరి ఎండల్లోనూ నిండిపోవును.
నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. ఇలా చూడండి ఎంత భయంకరము అంటే మిక్కిలి బాధకరమైన మిడతలు దేశమంతా కమ్మేస్తాయని చెప్తున్నాడు దేవుడు మోషే గారి ద్వారా ఫరోకు తెలియజేస్తూ ఉన్నాడు. మిడతలు ఎంత భయంకరమైనవంటే నిన్నటి దినాన మనం నేర్చుకున్న వడగండ్ల వానకి మొత్తం చెట్లన్నీ నాశనం అయిపోయినాయి, పంటలన్నీ నాశనం అయిపోయినాయి, మొలకలన్నీ నాశనం అయిపోయినాయి. ఈ మిడతలు వచ్చి ఈ వడగండ్ల వర్షానికి మిగిలి అప్పుడే మొలకలు వస్తున్న పంట పొలాలన్నీ నాకివేసినవి. చీడ పురుగులన్నీ మహాసైన్యముగా వచ్చి నాకివేసినాయి. మీరు చీడ పురుగులని యోవేలు గ్రంథములో దేవుడు శిక్ష పంపించినప్పుడు చీడ పురుగుని మరి పంటలను నాశనం చేయడానికి పంపించినట్లుగా మనం చూస్తుంటాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. అంటే దేవుడు శిక్షించేటప్పుడు ఆజ్ఞాపిస్తాడు. సైన్యం అంట, మహాసైన్యం అంట. మిడతల దండు, గొంగళ పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, వీటిని దేవుడు ఆజ్ఞాపిస్తాడంటే తినివేయమని. అందుచేత దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఐగుప్తు దేశమంతా ఎలా మారిపోయింది? బీడులా మారిపోయింది. ఎక్కడ పచ్చిక అనేది లేనే లేదు, ఎక్కడ కనిపించటం లేదు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు నీ పితరులు ఎన్నడూ ఎరగలేదు ఇలాంటి పరిస్థితి. అలాంటి స్థితి ఈ దేశానికి వస్తుందని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు ఇలాంటి శిక్షలు పంపిస్తాడు ప్రజలకంటే మాట విననప్పుడు, వాక్యానికి లోబడనప్పుడు. దేవుడు చూపించిన తన చిత్తానికి ప్రజలు లోబడకపోతే వారు సేవకులైనా, వారి విశ్వాసులైనా, వారి భక్తులైనా హెచ్చరించి 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 ఇక హెచ్చరిక లోబడనప్పుడు దేవుడు శిక్షను పంపిస్తూ ఉంటాడు. మిడతలు గొప్ప సైన్యము వలె ఐగుప్తు దేశం అంతా వచ్చి వేసినాయి. మిడతలను పంపక ముందు ఈ స్థితి అంతా మోషే గారు ఫరోకు చెప్పేటప్పుడు అక్కడున్న ఐగుప్తీలు మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి. 7వ వచనములో, 10వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించిందని నీకింకా తెలియదా అనిరి. ఈ మోషే గారిని ఏమన్నారు సేవకులు? ఇతడు ఎన్నాళ్ళ వరకు మనకు ఉరిగా ఉంటాడు, అతడు చెప్పినట్లుగా దేవుని ప్రజలను పోని, ఐగుప్తు దేశం నాశనం అయిపోయింది అనే సంగతి నీకు తెలవడం లేదా అని సేవకులైన వారు ఫరోతో చెప్తూ ఉన్నారు. అంటే మోషే గారు ఐగుప్తీలకి ఎలాగున్నారు? ఉరిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకేమో మా పక్షంగా దేవుడు ప్రత్యేకంగా ఈ కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పంట నాశనం అవుతుంది, వీళ్ళ పంట నాశనం అవుతలేదు. వాళ్ళ పశువులు చచ్చిపోతున్నాయి, వీళ్ళ పశువులు బాగున్నాయి. వాళ్ళకి కీడులు వస్తున్నాయి, వీళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుడు ప్రత్యేకించాడు. అందుకే మోషే గారు ఇశ్రాయేలుకి ఎలాగున్నారో మా నాయకుడు గొప్పవాడు అని చెప్పేలాగున్నారు. కానీ ఆ మోషే గారే అక్కడ ఎలాగున్నారో ఉరిగా ఉన్నాడు. ఇంకెన్నాళ్ళ వరకు అతడు మనకు ఉరిగా ఉంటాడు, పంపించని. దేవుని వాక్యం చదివితే పౌలు భక్తుడు చెప్తున్న మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చూస్తే, రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను,
రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యం కూడా, మన జీవితం కూడా రక్షించబడే వారికి ఏమో జీవార్థంగా ఉంటుంది. సాతాను చేత, చీకటి చేత నడిపించబడే వారికి, మనము నశించిపోయే వారికి మనం ఎలా ఉంటామంటే మరణార్థమైన వాసనగా ఉంటాము. ఇప్పుడు మోషే గారు ఇశ్రాయేలు పక్షంగా జీవార్థంగా ఉన్నాడు. అటు ఐగుప్తీయుల పక్షంగా వాళ్ళు ఏమన్నారంటే, మనకి ఎన్నాళ్ళు ఇతడు ఉరిగా ఉండును. సేవకులు ఫరోతో చెప్తున్న మాటలు. అందుకే మోషే అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూసినప్పుడు ఒకసారి మరల 10వ అధ్యాయములకు వచ్చేద్దాం. 10వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనము నుండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, ఎప్పుడైతే సేవకులు ఫరోని మరి ఐగుప్తు దేశం పాడైపోయిందని ఇంకా నీకు ఏం తెలవడం లేదా అని అన్నప్పుడు మోషే అహరోనులు మళ్ళీ వెనక్కి పిలిచారట. మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమనెను. అందుకు అతడు, ఎవరెవరు వెళ్ళాలి దేవుడిని ఆరాధించడానికి? మేము వెళ్తాము, మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు, మాకున్న అన్నీ అంటిపెట్టుకుని వెళ్ళిపోతాం మా పిల్లలతో అంటే, ఫరో గారు అంటున్నారు, అందుకతడు యెహోవా మీకు తోడయుండునా? నేను మిమ్మును మీ పిల్లల్ని పోనిచ్చిదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అలాగే పురుషులు మాత్రం వెళ్తామని చెప్పలేదు మోషే అహరోనులు, తవరేశారు మోషే అహరోనుల్ని. ముందేమన్నాడు? ఈ దేశంలోనే ఆరాధించండి అన్నాడు. మీ దేవుడిని ఆరాధించుకోండి ఈ దేశంలో అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? దూరంగా వెళ్ళొద్దు, దగ్గరలో ఆరాధించండి అన్నారు. ఇప్పుడేమన్నారు? పురుషులు మాత్రమే వెళ్ళండి అంటున్నాడు. అంటే ప్రతి శ్రమకి ఫరో ఒక మాటల్లో కొంచెం మార్పు అనేది మనం చూస్తున్నాం. మరి ప్రతిసారి ఫరో అన్న మాటకి మోషే అహరోనులు ఒప్పుకుంటున్నారా? దగ్గర ఆరాధించుకోండి అని, ఈ దేశంలోనే ఆరాధించండి, మాకు దగ్గరలోనే ఆరాధించండి అంటే ఒప్పుకుంటున్నారా? దేవుడు ఎలా చెప్పాడో ఆ రీతిగా ఆరాధించడానికే మోషే అహరోనులు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు? పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు మాత్రం, పిల్లలు మాత్రం, పశువులు మాత్రం, మందలు మాత్రం ఇక్కడ ఉంచేయండి, పురుషులు వెళ్ళి ఆరాధన చేసి వచ్చేయండి. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే కుటుంబం అంతా కలిసి ఆరాధించాలన్నది దేవుడి ఆజ్ఞ. కుటుంబం అంతా కలిసి దేవుడిని ఆరాధించాలన్నది మోషే గారి యొక్క మాటల్లో కనపడుతుంది. కానీ ఫరో మాటల్లో, ఫరో అంటే సాతాను యొక్క మాటల్లో ఏం కనపడుతుందంటే కుటుంబం అంతా ఆరాధించటము సాతానికి ఇష్టం ఉండదు. పురుషులు మీరు వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చేయండి అంటే, పురుషులైన వారు మందిరంలోకి వెళ్ళి ఆరాధించుకొచ్చారనుకోండి, ఇంటికాడ స్త్రీలు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే వారు లోకానుసారంగా జీవించాలి, అంటే తన స్వాధీనములో ఉండాలి, కుటుంబంలో కొంతమంది నా స్వాధీనములో ఉండాలి అన్నది సాతాను యొక్క ప్లాన్. మీకు ఇవాళ స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, మీరు కృషి చేయాలి. ఇవాళ వాక్యం వినుచున్న వారిలో ఎవరైనా మీరు ఒక్కరే రక్షించబడితే, అంటే పురుషుడిగా ఉన్న నీవు, భర్తగా ఉన్న నీవు, లేక తండ్రిగా ఉన్న నువ్వు ఒక్కడవే రక్షించబడితే నీ భార్య రక్షించబడాలి, నీ బిడ్డలు రక్షించబడాలి, నీ కుటుంబం అంతా రక్షించబడడానికి నువ్వు కృషి చేయాలి. నీ బాధ్యత ఏంటంటే, మొట్టమొదటి దేవుడు నిన్ను ఆయనలోనికి తెచ్చుకున్నాడు కనుక నీ ద్వారా నీ భార్య లేక నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు, కుటుంబం అంతా దేవుడిలోకి రావాలి. అది నీ బాధ్యత. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు రహాబు ఏగుల వారికి స్థానం ఇచ్చింది. రహాబు యొక్క కుటుంబం అంతా రక్షించబడ్డానికి రహాబు ప్రయత్నము చేసింది. ఏగుల వారు ఇచ్చిన
ఆ ఎర్రని నూలు దారాన్ని కిటికీ కట్టి ఆ ఇంటిలోనికి నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇంట్లోకి రావాలంటే రహాబు కుటుంబము యెరికో పట్టణము నాశనం అయిపోయినప్పుడు రహాబు కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు కుటుంబముగా ఉండాలి. బైబిల్ గ్రంథములో పౌలు గారు బోధిస్తున్నప్పుడు లూదియా తూయితేరా పట్టణస్థురాలు, యోధారంగు పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలు, ఆ పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. ఎప్పుడు తెరవబడిందంటే వాక్యమందు ఆమె లక్ష్యముంచెను, వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. ఇవాళ చాలామంది మారకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడమే. బైబిల్ చూస్తూ, లేఖనాలు చూస్తూ, బోధకుడు చెప్తున్న ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని గ్రహించాలి. వాక్యము ఎవరైతే శ్రద్ధగా వింటారో వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయము వాక్యం వెళ్ళడంతో వాళ్ళని చీకటంతా తొలగిపోతుంది, అజ్ఞానమంతా తొలగిపోతుంది. వారు లక్ష్యముంచారు. లూదియా పౌలు గారు చెప్తున్న మాట లక్ష్యముంచినప్పుడు ఆమె హృదయంలో లక్ష్యముంచింది కనుక ఆ ఇంటి వారందరూ కలిసి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెరసాలలో వేయబడినప్పుడు చెరసాల నాయకుని యొక్క కుటుంబం అంతా కూడా, చెరసాల నాయకుడు ఒక్కడే రక్షించబడినట్లుగా లేదు వాక్యములో, ఆయన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ విషయంలో ప్రయాసపడాలంటే ఆస్తులు సంపాదించడానికి ప్రయాసపడకూడదు, అంతస్తులు సంపాదించడానికి కాదు, మీ పిల్లలకి అవి ఇవి సమకూర్చుకోవడానికి కాదు. నువ్వేదైతే తెలుసుకున్నావో ఆ గొప్ప రక్షణ నువ్వు అనుభవిస్తూ నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి. చూడండి, యాకోబు దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలుగా మారిన యాకోబు తన కుటుంబం అంతయు పరిశుద్ధపరచుకునేటట్లుగా చేశాడు. ఆయన తన కుటుంబం వారందరూ కూడా పరిశుద్ధపరచుకునేటట్లుగా ఆయన ప్రార్థన చేసినట్లుగా ఆది కాండములో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యెహోషువ మోషే తర్వాత పాలస్తీనా దేశమును ప్రవేశించి 12 గోత్రాలకి స్వాస్థ్యం పంచిపెట్టిన యెహోషువ చెప్తున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఈ మాట యెహోషువ చెప్పినట్లు నేను, మీరు, ప్రతి ఒక్కరూ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరూ నువ్వు ఒక్కరివే రక్షించబడితే అది రక్షణ కాదు, రక్షణ కార్యము సంపూర్ణము కాదు. ఇప్పుడు మోషే గారు యెహోవాను ఆరాధిస్తాక ఎవరు వెళ్తారు అంటే మేము వెళ్తాము, మా కుమారులు వెళ్తారు, మా కుమార్తెలు వస్తారు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుము, కుటుంబం అంతా. ఆదివారపు ఆరాధనకి మన సంఘాలలో ఒక్కొక్కరుగా వచ్చేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కుటుంబముగా వచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు రావడం, లేక కుమారుడు కోళ్ళు రావడం, అలాగా ఒక్కొక్కరు రావడం. తల్లి ఎక్కువ వస్తారు, ఎక్కువ తల్లులు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. వారి భర్తలు రారు, వారి కుమారులు రారు, వారి కోడళ్ళు రారు, వారి అల్లుళ్ళు రారు, వారి మనవలు రారు, వారు ఒక్కరే వస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి కుటుంబం అంతా రావాలి. కుటుంబ ప్రార్థనకి కుటుంబం అంతా కూర్చోవాలి. కుటుంబ ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న కుమ్మరాలన్నీ కూలిపోతాయని మన ఆత్మీయ తండ్రి గారు దేవదాసి గారు చెప్పారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరాలంటే కుటుంబం అంతా కలిసి కనీసం 1 గంట సమయమైన కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. మన కుటుంబాలతో మనము ప్రభు సన్నిధికి వెళ్ళుట, ఆరాధించుట మనకెంతో ఆశీర్వాదకరము. ఇంకా ముందుకు వెళ్దాము. 13వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చెయ్యని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను.
ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేది మిగిలి ఉండలేదు. ఎంత భయంకరమైన శిక్ష మిడతల ద్వారా వచ్చిందో మనం చూస్తున్నాం. వెంటనే ఈ శిక్ష వచ్చిన వెంటనే ఫరో మోషే అహరోనులు కోరు పంపిస్తున్నాడు. మళ్ళీ ప్రార్థన చేయమంటాం, నేను పాపము చేశాను అనడం. చూడండి, నేను మీ దేవుడిని యెహోవా ఎడల మీ ఎడల పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపాన్ని క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విస్తరచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతముల్లో ఒక్క మిడతైనను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయం కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలును పోనీయడాయను. తూర్పు గాలికి వచ్చిని పడమటి గాలికి దేవుడు పంపించేస్తాడు. చూడండి, మోషే గారి యొక్క ప్రార్థన దేవుడు వినడం. మోషే గారి మొర ఈ జానాల్లో మీకు చెప్పాను. 4-5 అధ్యాయాల్లో మోషే గారు దేవుడి మాట వినలేదు. కానీ 7వ అధ్యాయం నుండి వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్తే అది చేయడం ప్రారంభించాడు. మోషే దేవుడు చెప్పినట్లు చేయడం ప్రారంభిస్తే మోషే చెప్పినట్లు దేవుడు చేయడం ప్రారంభించాడు. ఈ మిడతలను పంపించేనైనా అని మొరపెట్టాడు. చూడండి, ఐగుప్తు దేశం విశాలమైన దేశం, ఒక్క మిడత కూడా లేదంటండి. ఎంత అద్భుతమో చూడండి, ఒక్క మిడత కూడా దేశంలో ఎక్కడా లేదంట. గాలి తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో పడేసినాయి అంట. మిడతలన్నిటినీ తోడుకుని వెళ్ళి ఎర్ర సముద్రంలో పడేయడం ఎంత అద్భుతమో చూడండి. దేవుడు మోషే గారి యొక్క ప్రార్థన ఆలకించాడు. దేవుడు ప్రార్థన ఆలకించేటప్పుడు ఆయన ప్రార్థన ఎలాగుంటుందంటే, కొంచెం ఆలకించడం, సగం ఆలకించడం. దేవుడి అన్నీ చేస్తాడు, కానీ ఇంకొకటి ఉందండి, సగం అయిందండి పని, ఇంకా సగం ఉంది కాదండి. అలా చేయడు దేవుడు, సంపూర్ణంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40 వచనాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 40 వచనములో మీ పరలోకపు తండ్రిని మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5:40. నలభై 48వ వచనం అండి. 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. ప్రతిసారి దేవుడు చేసే కార్యం సంపూర్ణముగా పరిపూర్ణముగా కనిపించుచున్నది. పౌలు భక్తుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఏంటంటే, మనమందరం సంపూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి. మన ప్రార్థనా జీవితం పరిపూర్ణమైన జీవితంగా మార్చబడాలి, సంపూర్ణులు కావాలని పౌలు గారు సంఘము కొరకైన ప్రార్థన చేయుచున్నాడు. ప్రతిసారి ఫరో తన హృదయమును కఠినపరుచుకొనుట అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. ఈ ధ్యానాల్లో మీకు పదే చెప్తున్నాను, ఆయన కఠినపరుచుకున్నాడు 6 పర్యాయాలు. ఇక దేవుడు 7వ పర్యాయం నుండి ఆయనే కఠినపరచడం ప్రారంభించాడు. అంటే ఎన్ని కార్యాలు అక్కడ చేయదలిచాడో దేవుడు, అన్ని కార్యములు చేసే వరకు ఆయన కఠినపరిచాడు ఫరోని. ఎందుకు నియమించాడన్నది నిన్నటి వాక్యములో మనం చూచాం. ఎందుకు నియమించాడు? తన బాహుబలమును, తన శక్తిని ఐగుప్తి ప్రజలకు, సమస్త దేశీయులకు, ఇశ్రాయేలుకు తెలిసేటట్లుగా
దేవుడు ఫరో హృదయమును కఠినపరిచి తన కార్యములు జరిగించడానికి ఫరోని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చూడండి, మోషే కర్రని ఎత్తేటప్పటికి తూర్పు నుంచి గాలొచ్చి ఆ మిడతలు వచ్చినవి. వడగండ్లు ఐగుప్తు దేశమంతా విషయంలో మోషే తన చేయి చాపాడు, ఇక్కడ కర్ర చాపాడు. ఒకసారి కర్ర కొట్టాడు, దూలులు కొట్టాడు, ఆవపుకుని ఇసిరాడు. ఎలాగైనా సరే అద్భుతాలు జరుగుతున్నాయండి. అంటే మోషే గారిలో దేవుని శక్తి శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు దేవుని శక్తితో నింపబడ్డాడు మోషే. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా నిలబడ్డాడు. అందుచేత మోషే పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక ఏ వస్తువును వాడినా దేవుడు పని జరిగిస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేసినా, మోకరించి ప్రార్థన చేసినా, ఆకాశం వైపు కరులెత్తి ప్రార్థన చేసినా, అవండి సుంకరి వలె నిలబడి తలదించుకుని ప్రార్థన చేసినా, వినయముగా దూరంగా నిలిచి ప్రార్థన చేసినా, ఏ రీతిగా చేసినా మన ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. ఈ భయంకరమైన నిన్నటి దిన ధ్యానములో భయంకరమైన వడగండ్లు పడ్డాయి. వడగండ్లు అడ్డము లేకుండా అవండి గుడ్డిగా పడతాయి. ఇక్కడ పడకూడదు, ఇక్కడ పడాలని ఉండవు. అన్ని స్థలాల్లో వడగండ్లు పడతాయి. ఇవి ముక్తి కొరకైన ఒప్పుదలలో మీలో ఉండాలి, ఐక్యత ఒప్పందం ఉండాలి. పచ్చని స్థితి అనేది జీవితానికి ఆత్మ పెంపుదలకి సూచనగా ఉంది. ఇప్పుడు వడగండ్ల వర్షానికి ఇంకా మిగిలిపోయిన పంటలు ఇంకా మొలక రాలేదంటే మిరప మొలకలు అవి ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఈ మొలక వచ్చిన వెంటనే మిడతొచ్చింది. ఇప్పుడు ఆయన జీవాన్ని తినేస్తుంది. ప్రభు ఆజ్ఞకు మోషే గైకొన్నాడు కనుక దేవుని శక్తి ఆయనలో ఉండడాన్ని బట్టి కర్రలో నుండి ఆ ప్రభావం బయలు వెళ్ళింది. దేవుని సేవకుల హృదయం అవండి ఎలా ఉండాలి? దేవుడు చెప్పినట్లు చేయడానికి. దేవుడు ఎలాగూ ఆజ్ఞాపిస్తే అలా చేయాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మనం చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ మిడతలు తీర్పుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇశ్రాయేల్ మీద దేవుడు తీర్పులు ఐగుప్తు దేశంలో దేవుడు ఐగుప్తులకు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తున్నాడు. కనుక మొత్తం దేశమంతా, ప్రదేశమంతా, నేలంతా మిడతలతో కప్పబడ్డాయి. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఐగుప్తులు ఏం తెలుసుకోవాలి? సైన్యములకు అధిపతి యెహోవా అని తెలుసుకోవాలి. యెహోవా యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి. అందుకే మిడతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తూర్పు గాలికి వచ్చినాయి. తూర్పు దిక్కు అంటే ఏది? సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు దిక్కు. తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించే దిక్కు. మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు లోక సూర్యుడి కంటే గొప్పవాడు. ఐగుప్తి పచ్చని పొలములన్నీ మిడతలు పాడు చేసిని. రేపొద్దున్న నీతి సూర్యుడిని అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు తిరస్కరిస్తారో వారందరినీ పాడు చేయడానికి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి. అవే 7 ఏండ్ల మహాశ్రమలు, మిడతలు దండొచ్చే రోజు అని మనం పాడుకుంటాం. అదే ఆ రోజు. అదే ఆ రోజు అని కీర్తనలో 7 ఏండ్ల మహాశ్రమలు అని కీర్తనలో మనం చూసినప్పుడు మిడతలు దండొస్తాయి. ఈ మిడతల గురించి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది. అవి పాతాళంలోంచి వస్తాయి. మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు. మిడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు. కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు. కోపాగ్ని రగిలే రోజు, పర్వతములు పగిలే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి
తీర్చే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఆ మిడతొచ్చి కుట్టినప్పుడు తేలు కుట్టినట్లుగా ఉంటుంది. 5 నెలల బాధ. ఆ మిడతలు ఎవరు చంపలేరు. ఇనుప కవచం ఇస్తాడంట దేవుడు, సౌందర్యం ఇస్తాడంట మిడతలకి. 7 ఏండ్ల మహాశ్రమల్లో వచ్చే మిడతల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒకటే గుర్తుంచుకోండి, దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తే కూర్చోలేము, నడవలేము, నిలబడలేము, తినలేము, త్రాగలేము. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే కూర్చునే స్థితి ఉండదు, నిలబడే స్థితి ఉండదు, త్రాగే స్థితి ఉండదు, కూర్చునే స్థితి ఉండదు, ఏ స్థితి ఉండదు. అందుకే వడగండ్లు, మిడతలు పచ్చని పైరంతటిని ఎలాగూ నాశనము చేసినవో, ఐగుప్తు దేశమును బీడు చేసినవో, రేపు రాబోతున్న శ్రమలు లోకాన్ని నాశనము చేస్తూ ఉన్నాయి. అందుకే మనము చేతులెత్తి ప్రార్థన చేయాలి, ప్రభు పాదములు పట్టి బ్రతిమలాడాలి. ప్రస్తుత కాలంలో రాకడ సూచనలు మనం చూస్తున్నాం. ధైర్యము చెడి ప్రజలు కూలుతున్నారు, భయము కలుగుతుంది ప్రజలకు. ఈ అధ్యాయంలో 2వ తీర్పులోకి మనం వెళ్ళిపోయినట్లయితే, 2వ తీర్పు 21వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూసినప్పుడు, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునన్ను. మోషే ఆకాశం వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకడినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలందరికీ వారి నివాసాల్లో వెలుగుండెను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రత్యేకపరుస్తానని చెప్పాడు, వేర్పాటు చేస్తానని చెప్పాడు, వేరు చేస్తానని చెప్పాడు. ఐగుప్తు దేశంలో గోషేనుని వేరు చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలను వేరు చేశాడు, వారి పశువులను వేరు చేశాడు, వారికి ఉన్న సమస్తమును వేరు చేశాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో చీకటి ఉంది, దేశమంతా చీకటి ఉంది, కానీ గోషేనులో వెలుగుంది. గోషేనులో ఉన్న ఇశ్రాయేల్ గృహాల్లో వెలుగుంది. ఎంత ప్రత్యేకతో చూడండి, దేవుడు ఎంత ప్రత్యేకించాడు. దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక, ఎంతో ఘనత కలుగునుగాక. దేవుడు అలాగున ప్రత్యేకించి ఇశ్రాయేలును కాపాడాడు. ఈ చీకటి గురించి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో చీకటి దేనికి పోల్చిందో క్లుప్తముగా 7 మాటల్లో చూచి ఈరోజు అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. చీకటి అనేది ఆదికాండము 1వ అధ్యాయములోనే అగాధ జలములపైన చీకటి కమ్మి ఉందని మనం చూస్తున్నాం. అంటే చీకటి ఉన్నది, ఆ చీకటిని దేవుడు వెలుగ్గా మార్చాడు. కానీ చీకటి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, పాప ఫలితానికి వచ్చే తీర్పుకి ఈ చీకటి సాదృశ్యంగా కనపడుతుంది. మొట్టమొదటి మాట, తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. చీకటి తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఈ చీకటి దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే, ఈ సాతాను అనబడుతున్న లూసిఫర్ తనతో ఉన్న సైన్యము
లూసిఫర్ని వెంబడించిన ఆ దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదట. పట్టుకున్నాడు, జట్టునంతటినీ తీసుకెళ్ళి పాతాళమందుల కటిక చీకటి గల బిలంలో త్రోసి తీర్పు తీర్చే రోజు వరకు అక్కడ ఉంచాడు. అందుచేత పాప ఫలితమే ఈ తీర్పు. పాపం చేశారు దేవదూతలు కనుక వారికి తీర్పు ఉంది. ఆ తీర్పు చీకటి చాలా భయంకరమైన కటిక చీకటి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తూ ఉంటాయి. వెలుగు కలుగునుగాక అన్నాడు ఆదికాండము 1వ అధ్యాయములో 1వ దినము చూచినప్పుడు. అప్పుడు దాకా చీకటి ఉంది. దేవుడు ఎప్పుడైతే వెలుగు అని చెప్పాడో ఆ చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చినది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో అప్పుడు వరకున్న పాపం అనే చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశించుచున్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు జరిగినప్పుడు, పాప శిక్ష ఆయన దేహం మీద వేయబడినప్పుడు మరి రమారమి 3 గంటలు లోకమంతా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడైపోయాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథములో శ్రమల కాలంలో కూడా చీకటి, కటిక చీకటి రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి చీకటి పాప ఫలితమైన తీర్పుకు సాదృశ్యంగా కనిపించుచున్నది. రెండవది చీకటి అగ్నిగుండానికి సాదృశ్యంగా కనిపిస్తున్నది. మనం చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి వ్రాసిన సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినప్పుడు, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి కాళ్ళు చేతులు కట్టి. ఇదే రెండవ మరణము, అగ్నిగుండము. పెండ్లి వస్త్రము లేకుండా, పెళ్ళి వస్త్రము లేక నువ్వు ఎలాగొచ్చావు పెండ్లి విందుకి స్నేహితుడా అని చెప్పి ఆ రాజు కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో పడేయమంటున్నాడు. అది వెలుపట చీకటి అనగా అగ్నిగుండము. అక్కడ ఏమున్నది అంటే ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అంటే విందుశాలలో ఉన్న రక్షణ స్థితిలో లేని స్థితి, రాకడకు సిద్ధపాటు లేని స్థితి, పరిశుద్ధాత్మ అభిషేకము లేని స్థితి, ఇలాగున గాఢాంధకారమనే అంధకారమనే చీకట్లో జీవించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అంటే మేము మారామనుకుంటున్నారు కానీ అన్ని ఆచారాలు ఏమి విడిచిపెడతలేదు. మారామనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, బైబిల్ ప్రకారంగా నడవడం లేదు, దేవుడు చెప్పినట్లుగా నడవడం లేదు, వారు అనుకున్నట్లుగా నడుస్తూ మేము దేవుడి బిడ్డలమని లోకానికి కనపరుస్తున్నారు. కానీ ఆయన వచ్చే టయానికి వారికి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, పెండ్లి వస్త్రము లేకపోతే దేవుడు వారిని కాళ్ళు చేతులు కట్టి కటిక చీకట్లో పడేస్తారు. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ స్థితి ఏమై ఉందో ఒకసారి ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కట్టిక చీకటి రాబోతుంది, అది అగ్నిగుండము. ఒకటి అగ్నిగుండము, ఒకటి చీకటి పాప ఫలితమైన తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. 2 చీకటి అగ్నిగుండానికి సాదృశ్యంగా కనపడుతుంది. మూడవదిగా మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏ వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారనే వెలుగు, జీవమనే వెలుగు. ఆ జీవము వాక్యమనే వెలుగు లోకంలో ప్రకాశించుచున్నది కానీ లోకము దాన్ని గ్రహింపకుండెను. అంటే ఎవరైతే పాపములో జీవించుచున్నారో ఆ పాపములో జీవించే వారు యేసుక్రీస్తు అనే వెలుగును వారు గ్రహించడం లేదు. ఈ విషయం ఈ అధ్యాయంలో మనకు చూపిస్తుంది. చూడండి, ఇంకా అర్థం అవ్వాలంటే 18వ వచనం, 1:18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు అనుకుంటున్నారు. ఎవరండి? తండ్రే కుమారుడుగా వచ్చాడు లోకరక్షణ కార్యం జరిగించడానికి. ఫిలిప్పు, ఎంతకాలము నీవు ఎరగకుంటావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లని చెప్పాడు.
కనుక లోకానికి ఈ దేవుడు తెలవడం, క్రీస్తు వెలుగని, క్రీస్తు రక్షకుడని, ఆయనే సృష్టికర్త అని తెలుసుకోలేకపోతున్నారు. ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవడానికే నీళ్లను మధుర ద్రాక్షారసంగా మార్చాడు. ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవడానికే గాలిని, సముద్రాన్ని నిమ్మలించేలా చేశాడు. ఆయనే సృష్టికర్త, జనన మరణాలు ఆయన స్వాధీనంలో నేను తెలుసుకోవడానికే 4వ దినాన్ని వెళ్ళి లాజరును లేపి ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. అందుకే లోకములో జీవిస్తున్న మానవులు ఆయన్ని దేవుడిగా తెలుసుకోలేకపోతున్నారు. అంటే చీకటి పాపము లోకమునకు పోల్చబడింది, అంటే పాపములో జీవిస్తున్న మనుషులకు పోల్చబడింది. ఇక 4వదిగా మనము చూసినట్లయితే చీకటి ప్రభువును ఎరగని పాపి యొక్క స్థితికి, యేసుని ఎరగని పాప స్థితికి పోల్చబడింది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తుంటే, మీరు పూర్వమందు చీకటై ఉండిరి. అందరూ చూడండి వాక్యాన్ని 5:8. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే పూర్వం ఎలాగున్నారు? యేసుని ఎరగనంత కాలం మనము చీకటై ఉన్నాము. పూర్వమందు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. అంటే పాపి చీకటై ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. యేసును ఎరగడముతోటే ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అదే కదా అపోస్తుడైన పేతురు తన పత్రిక రాస్తూ ఏమంటారు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడు నిమిత్తము. ఒకప్పుడు చీకటిలో జీవించిన మనలను వెలుగులోనికి తీసుకొచ్చి ఉన్నాడు. అందుకే ఆ వెలుగులోకి రాని ఆ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి, ఆ పెండ్లి వస్త్రము లేని ఆ వ్యక్తిని చీకట్లో పడేశారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపి వెలిగించబడతాడు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం, వెలుగులో నివసించాలి. మనం జీవపు వెలుగులో మనం సంచరించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో మరలా యేసు, నేను లోకమునికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన్ని ఎవరైతే వెంబడిస్తారో, వాక్యాన్ని, సంఘాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవరిక వెలుగులో, జీవపు వెలుగులో నడుస్తారు. అందుచేత 4వది చీకటి అనేది ప్రభువును ఎరగని పాపి యొక్క స్థితికి పోల్చబడింది. ఇంకా 5వదిగా మనం చూస్తే చీకటి అజ్ఞానానికి పోల్చబడింది. చీకటి అజ్ఞానమునకు పోల్చబడింది. కీర్తన గ్రంథము 82వ కీర్తన 5వ వచనాన్ని మనము చూచినప్పుడు, కీర్తన గ్రంథము 82వ కీర్తన 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. అంటే ఎక్కడ తిరుగుతున్నారు? అంధకారంలో తిరుగుతున్నారు. జ్ఞానం ఎవరు? క్రీస్తే జ్ఞానమని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తుని ఎరగడమే జ్ఞానం, క్రీస్తుని ఎరగపోవటమే అజ్ఞానము. అజ్ఞానమనే చీకట్లో ప్రజలు జీవిస్తున్నారు. కనుకే పౌలు విషయాన్ని తెలియజేస్తూ ఎఫెసీ పత్రిక 5:15 అంటున్నాడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానులు అంటే చీకట్లో ఉన్నవారు, జ్ఞానులు అంటే క్రీస్తులో ఉన్నవారు, వెలుగు సంబంధులు. అందుకే 5వది చీకటి అజ్ఞానమునకు పోల్చబడినది. ఇక 6వదిగా చూస్తే దుష్టక్రియలకు సూచనగా ఉంది చీకటి. ఇదే 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివార యుండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించండి. నిజమైన దేవుడి బిడ్డలు మరి దుష్కార్యాల్ని, చెడు కార్యాల్ని ఖండించేవారుగా మనకు కనబడుతున్నారు. వెలుగు అనగా సమస్తమైన మంచితనము,
అక్కడే ఉంది 9వ వచనంలో. ఒకసారి నేను 8 నుంచి చదువుతున్నాను, మరొకసారి చూడండి. 5-8 నుంచి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారయుండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడింది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. చక్కటి మాటలు మనం చూస్తున్నాము. చీకటి కార్యాలు చేసేవారు రహస్యంగా మాట్లాడుకుంటారు, చాటుగా మాట్లాడుకుంటారు, ఎవరు లేకుండా మాట్లాడుకుంటారు. వెలుగు సంబంధులు బాహాటంగా మాట్లాడుకుంటారు. అందరూ ఎదుటే సత్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఎప్పుడో చీకటి పడుతుందా, ఎప్పుడు చాటు మాటలు మాట్లాడుకుందామా అని ఇవాళ చాలామంది క్రైస్తవులు వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ వారిలో చీకటిని దాచుకుంటున్నారు, దుష్క్రియలను దాచుకుంటున్నారు. వాటిని మీరు జయించాలి, లేకపోతే దుష్క్రియలకు సాదృశ్యంగా చీకటి కనపడుతుంది. ఇక చివరిది 7వది ముగించుకునేది, చీకటి అనేది అంధకారానికి సాదృశ్యంగా, శ్రమల లోయకు సాదృశ్యంగా కనపడుతుంది. మన ఎరిగిన కీర్తన 23వ కీర్తన 4వ వచనంలో ఉన్నమాట, గాఢాంధకారపు లోయ. దేవుని పిల్లలకు శ్రమలు వచ్చును. భక్తుడిని దావీదు తన అనుభవం తెలియజేస్తున్నాడు కదా. గాఢాంధకారపు లోయ అంటే అంధకారం. గాఢాంధకారం అనే లోయ అనే అనుభవం ప్రతి క్రైస్తవుడికి వస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి శ్రమలు రావడం ఖచ్చితం. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను. ఎందుకు భయపడను? నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును అని మాట్లాడుతున్నాడు. కనుక ఇశ్రాయేలీయులలో వెలుగుంది, ఐగుప్తీయులలో చీకటి ఉంది. దేవుడు ప్రత్యేకించాడు. కనుక ఈరోజు మీకు నేర్పించే పాఠము, శ్రమలుంటే దేవుడు తట్టు, శ్రమలు లేకపోతే భూలోకం తట్టు తిరుగుతుంటారు ప్రజలు. చూడండి ఇప్పుడు ఫరో గారి పరిస్థితి ఎలా ఉంది. మనం ముగించుకుందాం. మళ్ళా ఫరో మోషే అహరోను కౌరు పంపించాడు. మళ్ళీ మొదటి స్థితికి వస్తున్నాడు. ఇందాక ఏమన్నాడు? ఈ ఒక్కసారి క్షమించమన్నాడా? వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 24వ వచనం, ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా. అంటే మార్పు వస్తుంది చూడండి. ముందు ఇక్కడే ఆరాధించమన్నాడు, రెండోసారి దూరం వెళ్ళొద్దు దేశంలోనే ఆరాధించమన్నాడు, మూడోసారి పురుషులు మాత్రమే వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు 4వసారి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? పశువులను ఉంచండి, మందలను ఉంచండి, మీ కుటుంబాలు వెళ్ళండి. ఇప్పుడు మోషే గారు ఒప్పుకుంటున్నాడా? చూడండి 25వ వచనంలో, మోషే మేము మా దేవుడైన యెహోవాను అర్పించవలసిన బలుల నిమిత్తం, హోమార్పణ నిమిత్తం నీవు మాకు పశువులు ఇవ్వాలి. మా పశువులు మాతో వస్తాయి, ఒక డెక్క కూడా ఎడవబడదు. మా దేవుని సేవించడానికి వాటిని తీసుకుని వెళ్ళాలి. మేము దేనితో యెహోవాను సేవించవలనో అక్కడ చేరకమును మాకు తెలియదు. ఒక్క డెక్క కూడా వదిలిపెట్టమంటున్నారు. మేము రక్షించబడ్డాం చాలే, ఆ ముసలోడు ఇంకెందుకు, ఆ కుర్రోడు ఎందుకు అనుకుంటూ ఉంటారు. ఒక డెక్క దేవుని సన్నిధిలో ఒక్కరు కూడా, కుటుంబం అంతా కనబడాలి కానీ ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు. సమయం అయిపోయింది కానీ చెప్తున్నాను, మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు శరీరముతో ఉన్నంత కాలం ఒక బలమైన ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన ఏంటంటే, దేవుణ్ణి కౌగిలించుకుని, దేవుని పాదాలు పట్టుకుని, దేవా కలవరి శిలువలో నీవు లోకంలోని మానవులందరి కోసం రక్తం చిందించావు. నీ సర్వజ్ఞానాన్ని ఉపయోగించి, నీ సర్వశక్తిని ఉపయోగించి ఒక్క పాపిని కూడా నరకానికి వెళ్ళనీకినైనా నువ్వు కనీసం నీ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, నీ కోసం కూడా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నావు. దైవజనులు ఆయన శరీరంతో జీవించినంత కాలము ఒక్క పాపి కూడా నరకానికి వెళ్ళడానికి ఇల్లేదు ప్రభువా.
నీ సర్వజ్ఞానం ఉపయోగించు, నీ సర్వశక్తిని ఉపయోగించు. ఏదో ఒక రీతిగా కష్టమందు మార్చు, సుఖమందు మార్చు, ఏదో ఒక రీతిగా మార్చునైనా అందరూ నిత్య విశ్రాంతిలోకి చేరాలని చేశారు ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన ఎలాగున్నది పరిశీలించుకుందాం. సమయమైంది కనుక మనం ముగించుకుందాం. దేవుడు అందరి రక్షణ కోసం ప్రార్థన చేయాలని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము దేవుని స్వాధీనంలో ఉండటం మంచిది. ఇప్పుడు పరో సాతాను సాదృశ్యంగా ఉన్నాడు కనుక ఇప్పుడు మందల్ని పశువుల్ని నా స్వాధీనంలో ఉంచండి, మిగతా మీరు అందరూ వెళ్ళండి అంటున్నాడు. అంటే ఆస్తిని సాతాను స్వాధీనంలో ఉంచుకోమంటున్నాడు. మీరు అందరూ దేవుడిని ఆరాధించి మళ్ళీ రండి అంటున్నాడు. అలాగా ఆస్తులు కొంతమంది సాతాను స్వాధీనంలో ఉంచుతారు, దేవుడి స్వాధీనంలో ఉంచరు. వారు కొన్న ఆస్తి అంతటి ద్వారా ఒక భక్తుడు చెప్పాడు, నువ్వు బాప్తిసం పొందినప్పుడే నీ ఆస్తి కూడా బాప్తిసం పొందింది, అంటే దేవునికి సమర్పించబడింది. నువ్వు వాడబడాలి, నీ దేహము వాడబడాలి, నీ సొమ్ము వాడబడాలి దేవుని సేవకి. అందుకే భక్తులు పాడుతున్నారు, సమర్పణ చెయ్యము ప్రభువునకు, నీ దేహము, ధనము, సమయమంతా, నీ సమయమంతా వాడబడాలి, నీ ధనమంతా వాడబడాలి, నువ్వంతా దేవుడి కోసం వాడబడాలి. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల ద్వారా దేవుడు మనకి నేర్పించవలసిన పాఠాలు నేర్పించారు కనుక మనం ఇప్పుడు వరకు 10 అద్భుతాలు చూచాము. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో మరి నా వెంబడి మీరు కూడా చెప్తూ ఉండండి. 1 కర్రను పాముగా మార్చాడు, మొదటి సూచక్రియ. 2 నీటిని రక్తంగా మార్చాడు. 3 మిడతలను రప్పించాడు. ఈ 3 మాత్రమే శకునగాండ్లు చేయగలిగారు. 4వది వారు చేయలేక ఇది దైవశక్తి అని విడిచిపెట్టారు. 4వది పేలు. 5వది ఈగల గుంపు. 6వది పశువులకు తెగుళ్ళు. 7వది పొక్కులు పొక్కి దద్దుర్లు. 8వది వడగండ్ల వాన. 9వది ఈరోజు నేర్చుకున్నది మిడతల దండు. 10వది కట్టిక చీకటి. ఇక రేపు తీర్పు రాబోతుంది వారికి, 11వది. కనుక ఈ మాటల చేత ఇవి నెమరు వేసుకోండి. పగలంతా పశువు తిని నెమరు వేసుకున్నట్లుగా మీరు పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రి ఏ వాక్యం చెప్పారని ఒకరినొకరు మరి నెమరు వేసుకోండి. అమ్మాయిలతో శిష్యులు దేవుడి కోసం మాట్లాడితే వారి మధ్యలో క్రీస్తు వచ్చారు. మీరు కూడా దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటే మీ మధ్యలోకి దేవుడు ఉంటాడు. లోకం గురించి మాట్లాడితే సాతాను ఉంటాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, 2 చేతులు జోడించండి. ప్రార్థన చేసుకుందాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ తలంపు ఎంతో హాయి అన్న భక్తుల వరుసలోనికి మేమును వచ్చి మిమ్మల్ని తలంచుకోవడమే, మీ తలంపు కలిగి ఉండడమే, మీ ఆలోచన కలిగి ఉండడమే గొప్ప భాగ్యముగా మేము ఎంచుకొని మీ సన్నిధిలో గడపగలిగినటువంటి స్థితి మాకు మీరు దానము చేయమని అడుగుచున్నాం. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున మీరు వినిపించిన వాక్యమును బట్టి మీకే నమస్కారములు చెల్లిస్తున్నాం. 10 రకములైనటువంటి తెగుళ్ళ ద్వారా ప్రభువానికి స్తోత్రములు నాయనా. ఫరో యొక్క గర్వముని నీవు అణిచావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీల పక్షంగా గొప్ప కార్యము మీరు చేశారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని గురించి మీరు వివరించిన వివరమును బట్టి మీకు నమస్కారములు నాయనా, మీకు స్తోత్రములు. మాలో ఉన్నటువంటి చీకటి కార్యములు, మాలో ఉన్నటువంటి చీకటికి సంబంధమైనటువంటి క్రియలు నాయన మాలో నుండి మీరు తొలగించి వేయమని అడుగుచు ఉన్నాం తండ్రి, మీకు నమస్కారములు. ఐగుప్తులో మీరు చేసిన అద్భుతములు నాయన, ఐగుప్తులో మీరు చేసిన మహత్కార్యములు ఎంతో ఘనమైనవిగా కనబడుతూ ఉన్నవి. ఎందుకంటే ప్రభా, మీరు ఘనమైన వారు, మీరు గొప్పవారు, మీరు బలము కలిగిన దేవుడు తండ్రి, మీరు శక్తి కలిగిన వారు తండ్రి. మీ సర్వశక్తిని ఉపయోగించి
ఏ ఒక్కరిని నరకమునకు వెళ్లకుండా చేయమన్న మా తండ్రి గారు ప్రార్థన వలె మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ డెక్కైనా విడవబడదు, ఒక్క డెక్క కూడా విడవబడదని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఏ ఒక్కరూ విడవకుండా తండ్రి కుటుంబాలుగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు, నైనా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుటకు తండ్రి మీకు స్తోత్రం. మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబము మిమ్మలను నాయన స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రతి కుటుంబము మిమ్మల్ని ఆరాధించాలి. యెహోషువ గారు అంటూ ఉన్నట్లుగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అన్నట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరము కూడా కుటుంబాలుగా ప్రభా మిమ్మల్ని స్తుతించగలిగినటువంటి ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాం. తండ్రి మీకు స్తోత్రములు. కుటుంబముల వారీగా అందరూ మిమ్మల్ని ఆరాధించాలనే ఉద్దేశము కలిగినటువంటి మోషే గారు అందరూ నాయనా నీకు స్తోత్రములు, మిమ్మల్ని స్తుతించాలని ప్రభా ఏ ఒక్కరూ విడవబడరు, అందరూ రావాలని చెప్పి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి మీకు వందనాలు. కుటుంబాలను రక్షించుకునే పనిలో ప్రభువానికి స్తోత్రములు. స్త్రీలైనటువంటి మాకు, పురుషులైనటువంటి నిబిడలైన వారికి నాయనా బిడ్డలకు కుటుంబముల యొక్క నైనా రక్షణ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కంధాలపైన మీరు ఉంచారు తండ్రి. ఆ యొక్క బాధ్యతను మేము ఎరిగి కుటుంబముల కొరకు, కుటుంబముల క్షేమము కొరకు, కుటుంబముల రక్షణ కొరకు, కుటుంబముల యొక్క నాయనానికి స్తోత్రం మార్పు కొరకు తండ్రి ప్రతి ఒక్కరూ ప్రయాసపడుటకు సహాయం దయచేయండి. లూదియా ఎలాగైతే తండ్రి మీకు స్తోత్రములు వాక్యము విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడిందో ప్రభా, తెరవబడినప్పుడు తండ్రి వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు దైవజనులైన వారిని. ప్రభువానికి స్తోత్రములు. కుటుంబం అంతా రక్షించబడింది. దేవా మీకు నమస్కారములు తండ్రి. చెరసాల నాయకుడు నాయనానికి స్తోత్రములు. తాను తెలుసుకున్నారు, వారి గృహమునకు తీసుకుని వెళ్ళారు దైవజనులైన వారిని తండ్రి. వారి కుటుంబం అంతా రక్షించబడింది. దేవా మీకు స్తోత్రములు. కొర్నేలి యొక్క కుటుంబాన్ని మీరు రక్షించారు తండ్రి. మీకు స్తోత్రములు. కుటుంబం అంతా మిమ్మల్ని స్తుతించడము, కుటుంబం అంతా మిమ్మల్ని ఆరాధించడం మీరు నేనా కోరుకుంటూ ఉన్నారు కనుక ప్రభువానికి స్తోత్రములు. ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వారందరూ, నేను అందరము కూడా ప్రభా కుటుంబములుగా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావమును తీసివేసి తండ్రి మీకు స్తోత్రములు. అందరము మిమ్మల్ని గణపరచాలని తలంపు కలిగిన వారమై తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అట్టి ఆలోచన కలిగిన వారముగా ఉండటకు మీరే కృప చూపించమని అడుగుచు ఉన్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కూటములో ఎవరైతే ఏకీభవించారో ప్రభా వారి యొక్క కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నేను ప్రతి అక్కర మీరు ఎరిగి ఉన్నవారు తండ్రి. వారి అంతరంగ బహిరంగ ప్రార్థనాంశములు మీరే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో, కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, బలహీనతల కొరకు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారో ప్రభా వారిని దర్శించమని అడుగుచున్నాము. ఈ రాత్రి ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా. ఈ రాత్రి అందరినీ మీరు దర్శించండి ప్రభా. బలహీనతలతో మంచాల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. బలహీనతలతో ఉన్న వారిని ప్రభా దర్శించండి నాయన. మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువానికి స్తోత్రములు. ఎవరెవరు వారి ఎండ్లలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రభువానికి స్తోత్రములు ఏ స్థలములోనైనా నిలవబడి మోకరించి కూర్చున్నా పండుకున్నా మిమ్మల్ని తండ్రి అని పిలవగానే ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ క్షణములో ఆ స్థలములో మీరు ఉండి నేను వారిని దర్శించమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రములు నాయన వారికి సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఏ స్థలమందైనా ఎట్టి వారినైనా పట్టి రక్షించుటకు పాటలొందుతున్న తండ్రికి మంగళార్చన్న వాక్యమును బట్టి అడుగుతూ ఉండగా దేవా మీకు వందనాలు. ఏ స్థలములోనైనా ఏ సమయములోనైనా
ఎలాంటి వారినైనా రక్షించుటకు మీరు సిద్ధముగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. ఎలాంటి వారినైనా బాగు చేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. నాయన గెరాసేనుల దేశములో సేనాదేవులు పట్టిన వారిని మీరు బాగు చేశారు తండ్రి. నాయన బెతెస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరముల నుండి పడి ఉన్నటువంటి ఆ యొక్క నాయన పక్షవాత రోగిని మీరు బాగు చేశారు తండ్రి, మీకు స్తోత్రములు. కొన్ని చోట్లకు మీకు పిలుపు ఉన్నది, వెళ్ళారు. పిలుపు లేని స్థలములకు కూడా వెళ్ళి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి, వారిని బాగు చేశారు నాయనా, మీకు నమస్కారములు చెల్లిస్తున్నాం. అలాగే నాయనా మీకు వందనాలు. ఎవరు ఏ స్థలములో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా తండ్రి అని పిలిచిన వెంటనే మీరు వారికి సహాయం అందించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మీరు ఆకడాసనమైతే మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధము చేసుకునండి తండ్రి. నా ఆత్మని మీకు అప్పగించుకొనిచున్నాను. మీరు ఆకడ ఆలస్యమైతే ప్రభువా ఉదయమని మిమ్మల్ని స్తుతించడానికి, విజయోత్సాహంతో లేచి మిమ్మల్ని గణపరచడానికి, మీ పునరుద్ధాన బలమును మేము పొందుకొనడానికి సహాయం అందించండి నాయనా, మీకు స్తోత్రములు. దేవా మీరు ఆకడాసనమైతే మహిమ మేఘములోనికి సిద్ధము చేసుకోమని అడుగుచున్నాము. ఈ రాత్రికాల సకల గండాలని తప్పించండి ప్రభువా. సంఘములన్నిటినీ దీవించండి. లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరి అంతరంగ బహిరంగ ప్రార్థనాంశాలు మీరే నాయన ఆలకించి నెరవేర్పు దానము చేయమని ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రభువానికి స్తోత్రములు. నాయన అందరికీ ఆశీర్వాదము దయచేయండి. అందరికీ నాయన దీవెనలు కృమ్మరించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని మా కొరకు మేఘములపై వేగముగా త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారి నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినహారం మాకు దయచే. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయం అపవాదికులకు లయం, ప్రవేశ రక్తమే చేయం అపవాదికులకు లయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికినంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసము మనందరికీ, మోషేసుకు ఉపవాస కూడికలు కూటములన్నిటికీ త్రియేక దేవుడు తోడై ఆశీర్వదించును కాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. త్రియేక దేవునికి స్తోత్రములు. పరిశుద్ధులందరికీ మరణాత, అందరికీ మరణాత. సంఘ బిడ్డలకు మనవి,